ఎన్నికల సమయంలో పేదల పక్షిగా వారి వైపు నిలబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలని అమల్లో కానీ ఆలోచనలో కానీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒక భయంకరమైనటువంటి ఒక పత్రిక, దాన్ని ఈనాడు అని చెప్తుంటాం, దళితుల మీద ఒక కొత్త ప్రేమని ఒలకపోస్తూ ఒక ఐటమ్ని జగన్మోహన్ రెడ్డి చేతుల నిండా దళితుల నెత్తురని, ఆయనకి దళితుల పట్ల వ్యతిరేకత ఉందని, ఆయన పచ్చి దళిత వ్యతిరేకని ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి జగన్ని దళితులకి దూరం చేయాలనే ఒక కుట్రని చంద్రబాబు నాయుడు దళితుల ఆపద్బాంధవుడని, దళితులంతా చంద్రబాబు నాయుడుతో ఉన్నారని ఒక చిత్ర విచిత్రాలతో కూడినటువంటి ఒక వార్త ఈరోజు ఈనాడులో చూసాం. ఒక చిన్న ప్రశ్న ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషికి, ప్రశ్న చిన్నదే కానీ జవాబు చెప్పే శక్తి నాకు తెలిసి వీళ్ళకి ఉండదని భావిస్తూ ఉన్నాను. జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు, కానీ రామోజీరావు చంద్రబాబు నాయుడు ఉల్లంతా దళితుల రక్తంతో నిండిపోయిందే కదా. జగన్కి చేతులే రాసావు, కానీ చంద్రబాబు నాయుడు విషయం దళితుల్ని విడగొట్టి జీవితంలో వాళ్ళు కలవకుండా అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి దళితుల్ని రకరకాల గ్రూపులతోటి విడగొట్టి కోర్టులకు ఇచ్చి మనస్పర్ధలు పెంచి వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి దాడులకు ఉసిగల్పి దళిత శక్తిని మొత్తాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు మంచివాడట, జగన్మోహన్ రెడ్డి గారు చేతుల నిండా దళితుల రక్తం అంట. మిస్టర్ రామోజీరావు, here is a small question to you. If you can answer me, I will accept your writings. కారంచేడులో జరిగినటువంటి దళితుల ఓచకోత నువ్వు తెప్పించినటువంటి ప్రభుత్వమే కదా, నీ వాళ్లే కదా ఆ రోజు ఉన్నది అధికారంలో. ఆ ఓచకోతకి కోర్టుల్లో కూడా సమాధానం లేకుండా, సాక్ష్యం లేకుండా చేసించినటువంటి ఘనత కూడా మీదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనల్ని భూతత్వంలో చూయించేసి దళితులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనే ఒక వార్తను ప్రచురించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి రామోజీ చంద్రబాబు నాయుడు గారు కారంచేడు ఘటన కనపట్టలేదా? ఈ రోజుకి శిక్ష పడకుండా అసలు సాక్షులే లేకుండా చేసినటువంటి మీరు శవాల్ని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాల్లో కట్టి గ్రామం మీద, మాదిగపల్లి మీద దాడి చేసి మాలా మాదిగలు ఒకటైతే వాళ్ళ ఉద్యమాన్ని తట్టుకోలేక విలువలన్నటువంటి ఘటన మీది కాదా? పారింది రక్తం అక్కడ కదా, ఏరులై. ఏం మాట్లాడతారు అంటే నువ్వు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల నిండా దళిత రక్తం అని చెప్తే మీ ఒంటి నిండా పోసుకున్న రక్తాన్ని ఎవడికడగాలి? అసలు మీకు దళితులకి ఏనాడైనా అవినాభావ సంబంధం ఉందా? అసలు నేను అడుగుతున్నా, ఈనాడు పేపర్లో 50 సంవత్సరాలుగా దళితుల పక్షాన ఎప్పుడైనా సరే ఒక వార్త, దళితుల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళితులు ఎదగాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు కొన్ని ఉన్నాయి, వాటిని పాటించండి అని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నీ వాడు నీ శిష్యుడు ఉంటే ఏ రోజైనా ఒక వార్త రాసి చూయించావా? నీ పరిపాలన తప్పని, నీ నరమేధం తప్పని, కారంచేడులో మీరు చేసింది మనిషి అన్నవాడు ఎవడు చేయడని కులంగా బయలుదేరి గడ్డబార్లు, చలగబార్లు, కత్తులు, గొడ్డళ్ళు పట్టుకొని మాదిగపల్లి మీద దాడి చేసి అందరిని చంపలేదా? మాలలు మాదిగలు ఒకటైతే ప్రమాదం చెప్పి వీళ్ళని విడగొట్టడానికి హైదరాబాదులో గుర్రాలతోటి తొక్కించలేదా?
ట్యాంక్ బండ మీద నుంచి గుర్రాల దాడికి తట్టుకోలేక ట్యాంక్ బండ మీద జారిపడి చనిపోలేదా మా జనాలు? ఏ రోజైనా వార్త రాసేవా? పక్కన జరిగినటువంటి చుండూరు ఘటన నీకు కనపడటం లేదా? ఆ రోజు ప్రభుత్వం వేరే ఉండొచ్చు, మీరేమైనా ఖండించారా? పదిరికుప్పం ఏమైంది? మీ అధ్యాయాల్లో పేజీ కాదా అది? మీ చీకటి కోణాల్లో ఉన్నటువంటి రక్త మరకలు కావావి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా అని తిరుగుతూ ఉంటే మైనారిటీస్ అని ఓర్చుకోలేక వీళ్ళందరూ జగన్కి ఒక సైన్యంగా మారి జగన్కి అండగా నిలిస్తే వాళ్ళని బెదరగొట్టడం కోసం, వాళ్ళ మనుషుల్లో విషాన్ని నింపడం కోసం కొత్తగా నువ్వు ప్రేమను పోస్తూ ఇక్కడ కడిగి పోస్తున్నావంటే, ఒలక పోస్తున్నావంటే, రామోజీ నీ వయసు కన్నా బుద్ధి ఉండాలి కదా, నీ ఆలోచన కన్నా బుద్ధి ఉండాలి కదా. ఈ వయసులో కూడా తప్పులు చేసే మనుషులు ఉన్నారంటే ఏమనుకోవాలి? మారుతున్న సమాజం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో దళితులు మురిగ్గా ఉంటారు, దళితుల దగ్గర వాసన వస్తుంది, వీళ్ళ పక్కన మేము కూర్చోలేకపోతాం అన్న ఒక మంత్రి నీ పరిపాలనలో కాదా? జమ్మలమడుగు మంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నా అన్నాడా? ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒకతను ఒక సీనియర్ నాయకుడు, మాలమాదిలకు ఏం పనిరా గొడవలతోటి, మేము తేల్చుకుంటాం కదా, రాజకీయాలు మీకెందుకురా? నీ మంత్రి కాదా? లేకపోతే నీ దగ్గర సీనియర్ ఎమ్మెల్యే కాదా? పేర్లన్నీ చెప్పాలన్నా నేను? ఎక్కడికి వెళ్ళింది మీ గురిగింజ మచ్చ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కడం కోసం మనిషిగా కొంతకాలమైనా ఉండటానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఘటనలు జరిగి ఉండవచ్చు, వ్యక్తిగతమైన అంశాలు కావచ్చు, కానీ సామూహికంగా గ్రామాల మీద దాడులు చేసినటువంటి నీ కులం, నీ వర్గం, జగన్మోహన్ రెడ్డి గారు ఓరకన్లా పెత్తందారులు ఒకవైపు, పేదలు ఒకవైపు, పేదల పక్షాన్ని నేను ఉన్నాను చెప్తున్నాడు. పెత్తందారి బడా బూర్జువా మనస్తత్వాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని కాపు కాసి దళితుల పక్షాన మాట్లాడటానికి ఒక్కరోజు కూడా మీకు మనసు రాకుండా మీరు ఈరోజు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దళితుల వ్యతిరేకి, ఆయన చేతుల నిండా రక్తం అంటే నేను అడుగుతున్న మీ ఒళ్ళంతా దళితుల రక్తంతో నిండిపోలేదా? అసలు మీ కుటుంబాల్లో ఎవరైనా మా వాళ్ళు ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి ఇంటిలో వాళ్ళ మేనత్తలు అందరూ కూడా, నలుగురు మేనత్తలు దళితులను కదా పెళ్లి చేసుకున్నది. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ కుల నిర్మూలన జరగాలంటే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో తన కుటుంబంలోనే తన బిడ్డల్ని రాజారెడ్డి గారు మొత్తం ఎస్సీలకి ఇచ్చి పెళ్లి చేయలేదా? మీ ఇళ్లలో ఎవరైనా ఉన్నారా? రామోజీరావు, మీ ఇంట్లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ కోడలు కానీ కొడుకు కానీ ఉన్నారా? చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఏం ఊడిపోతాయో, ఏం ఆస్తులు పోతాయో, ఏం పదవులు పోతాయని మేనరికాన్ని తీసుకొచ్చి కట్టి ఎక్కడైనా మీ బంధువుల్లో ఎస్సీలను చేసుకున్న చరిత్ర ఉందా? మా ఆకలి ఏంటో మీకు తెలుసా? మా లోపల ఉన్నటువంటి దుఃఖం ఏంటో మీకు తెలుసా? ఇంకెంతకాలం తొక్కాలని చూస్తారయ్యా? ఇంకా ఎన్ని విషయపు రాతలు రాయాలని చూస్తారు? ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి ప్రభుత్వాన్ని పంచిపెడితే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల తన పాలనలో ఏ రోజైనా పేదవాళ్ళకి ఏమైనా ఇచ్చాడా? పెట్టుబడిదారులను ఒకవైపు, బడా భూస్వాములను ఒకవైపు, మొత్తం అగ్రవర్ణాలను తీసుకొని పేదల రక్తంతో కదా మీరు ఆస్తులు పెంచుకుంది. మా స్వేదాన్ని, మా రక్తాన్ని స్వేదంగా మార్చి ఇస్తేనే కదా మీరు ఎదిగింది. వాట్ యు ఆర్ టాకింగ్ నౌ? కంట్రోల్ యువర్ టంగ్ మిస్టర్ రామోజీ. Try to stop bloody nonsense writings. Do you think that మాకు చదువురదు అనుకుంటున్నావా? మేము విశ్లేషణ చేయలేమనుకుంటున్నావా? ఏ పాలకుడు మా పక్షాన ఉన్నాడో మేము గ్రహించలేమనుకుంటున్నావా? ఎందుకు మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఉచ్చబోసారు? మీ కొడుకంతా వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి అన్నీ తడుపుకుంటున్నారు కదా. ఇప్పుడు నిన్న కదా మీరు మళ్ళా ఒక మర్డర్ చేయాలని చూసింది. కణితికి తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు కదా. మీరు ఏ విధంగా ప్లాన్ చేశారో వస్తుంది ఇన్వెస్టిగేషన్, కాచుకోండి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు లేడా? దాని వెనకాల ఉన్నటువంటి అతను నిలబెడుతున్నటువంటి ఎమ్మెల్యేలు లేరా?
ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ. అరే నీ డ్రామాలు అర్థం కాదా జనాలకి? నీ కూటమి ముక్కలై బద్దలై ఓట్ ట్రాన్స్ఫర్ కాక పక్కన తెచ్చుకున్న నటుడు స్టేజీల మీద నటిస్తూ ఉంటే క్రాప్ ఇలా ఎగరేసి నీ పక్కనే ఉండి నటిస్తూ ఉంటే నువ్వు చూస్తూ లేవా? డూ యూ థింక్ దట్ కాపులేమన్నా, కాపు సోదరులేమైనా నీ వైపు ఉన్నారని భావిస్తున్నావా? కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఇంటి నిలబడారో తెలియట్లేదా? నాకు కాపులకి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే అని చెప్తున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ మీ కూటమిలో భాగస్థుడు కదా? మీ కూటమిలో నీకు బీజేపీ వాళ్ళకి బ్రోకర్ కాదా అతను? ఏం రామోజీరావు, మీ బ్రోకర్ పాత్ర ఏంటి? మీ బ్రోకర్కి ఇచ్చిన 21 సీట్లలో ఎస్సీలు 29 స్థానాలుంటే, ఈ రాష్ట్ర అసెంబ్లీలో 4 స్థానాలు ఎంపీలుంటే పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చాడో చూడండి. ఎక్సెప్ట్ రాజోల్ అండ్ గన్నవరం. వాట్ హ్యాపెన్ టు అదర్ ఎస్సీస్? వాట్ హ్యాపెన్ టు అదర్ ఎస్టీస్? వాట్ హ్యాపెన్ టు ఎంపీ క్యాండిడేట్స్? ఎక్కడయా మీరు మాట్లాడేది? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడాలంటే మీకు నిజంగా పాజిటివ్ యాంగిల్ ఉందా సమాజం పట్ల? జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయ సూత్రాన్ని పదవులు ఇచ్చే దగ్గర, కుర్చీలు ఇచ్చే దగ్గర ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను కూర్చోబెట్టలేదా? అక్కడ కుర్చీలు లేవని, ఆఫీసులు లేవని మీరు రాయలేదా? మేము చూడలేదా? ఈ భారతదేశంలో దాదాపు 76 సంవత్సరాలుగా లేకపోతే 52 నుంచి వచ్చిన ఎన్నికల సమయంలో ఎవడో ఎంత మా వర్గాలకి గౌరవం ఇచ్చాడో మాకు తెలీదా? మమ్మల్ని గౌరవించిన వాళ్ళని, మాకు ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళని జీవితాంతం రుణపడి ఉంటామన్న ఆలోచన కూడా మా దగ్గర ఉంది, కానీ మీ దగ్గర ఉందా? అరే మా బడుల్లో, మా గ్రామాల్లో మా పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే తట్టుకోలేక ప్రతి ఒక్కడు బట్టలు తడుపుకొని వెంకయ్య నాయుడు దగ్గర నుంచి రామోజీరావు, చంద్రబాబు నాయుడు, మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇంగ్లీష్ మీడియం పెడితే మా ఇంటికి కూలి పనికి ఎవడొస్తాడు, మా అంట్లు కట్టడానికి ఎవడొస్తాడు, మా పొలాల్లో పని ఎవడు చేస్తాడు, మేము వదిలేసిపోయినట్టు మా అమ్మ నాన్న ముడ్డెవడగలుగుతాడు, మేము అమెరికాలో ఉంటే అని మీరు దుఃఖపడిన ఘటన మాకు గుర్తులేదా? What bloody nonsense you people are trying to inject to this society. ఏమనుకుంటున్నారు? మీకు ఈ సమాజంలో అనేకమైన అంశాలు తెలియవు. మీరు ఒక వర్గం తరపున మీ పత్రికను నడుపుకుంటూ, ఒక వర్గానికి మీ పార్టీలు నడిపిస్తూ సమాజాన్ని మొత్తాన్ని నీరుగార్చినటువంటి విధానం ఈరోజు మీరు వదిలేసినటువంటి మిగిలిన సమాజాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సోషల్ జస్టిస్ ఎక్కడండి? 2,70,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలిందని ఏడుస్తూ కుంటుతూ రోడ్లెంబట చూడటం కోసం మాకు సహాయం చేస్తున్న ఈ బిడ్డను చంపేయాలని చూస్తున్నారని వాళ్ళు కదా బస్సు వెనకాల పరిగెత్తు ఉంది. ఈరోజు పేద వర్గాలుగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు కదా జగన్ని ఆదరిస్తూ ఉన్నది. 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఎవరికేం చేసావు చెప్పు ఒకసారి. చక్రం తిప్పానన్నావు పార్లమెంట్లో, లేకపోతే జాతీయ విధానంలో. నువ్వేం చక్రం తిప్పావు? తిరిగింది ఫ్యాను, చక్రం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో ఏ రోజు కూడా దళితులని నువ్వు ఇంకా లోతుకెళ్తున్నావు. నేను బాలయోగిని స్వీకర్ చేశానంటున్నావు. బాలయోగి పార్లమెంట్కి చేరే ముందు ఎర్రమనాయుడికి నువ్వు అర్జెంటుగా బాలయోగి కన్నా ముందెళ్ళు, బాలయోగికి స్పీడ్ బ్రేకర్ యొక్క సిగ్నల్ దగ్గర ఆగిపోతుంది, ఈ లోపల నువ్వు వెళ్ళు, నువ్వు స్పీకర్ అవుతావు అని చెప్పలేదా? బాలయోగి మీద నీకు ప్రేమ చేసావా? ప్రెసిడెంట్ చేశానని చెప్తున్నావు నారాయణని నువ్వు ప్రెసిడెంట్ చేయటం ఏంటయా? ఈజ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ అంబాసిడర్స్, ఇట్స్ ఎ గ్రేట్ అంబేద్కరైట్. అనివార్య పరిస్థితుల్లో వస్తారు. వేర్ ఇస్ యువర్ రోల్? ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రికి నేనే చెప్పానని నువ్వు చెప్పుకుంటే మేము నమ్మాలా? క్షిపణులు తయారు చేసినటువంటి అబ్దుల్ కలాం, ఆయనకి నేనే ఇప్పించానని చెప్తావు. అబ్దుల్ కలాంతో పనిచేసినటువంటి ఒక జూనియర్ మోస్ట్ ఇంజనీర్గా ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. అబ్దుల్ కలాం నాలెడ్జ్ ఎక్కడ? అసలు అబ్దుల్ కలాం తప్ప ఇంకొకటి ఎవడైనా భారతదేశంలో అంత సైంటిస్ట్ ఉన్నాడా స్పేస్ మెటీరియల్లో? అగ్ని కానీ, త్రిశూల్ కానీ ఇలాంటి స్కట్స్లు కనిపెట్టింది ఆయన కాదా? మీరు కనిపెట్టారా? ప్రధానమంత్రికి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్గా వెళితే
ఆయన్ని నేనే సెలెక్ట్ చేశాను, ఇంకా నయం ఆయనకి ఇంజనీరింగ్ సీట్ నేనే ఇప్పించాను అనలా, ఆయనకి ఫీజు నేనే కట్టాను అనలా. అరే ఇంత దౌర్భాగ్యం మీ దగ్గర ఏడుస్తూ ఉంటే దాన్ని ఎప్పుడు చూయించకుండా ఈనాడు పత్రికలో నువ్వు రాస్తున్నటువంటి ఈ చెత్త రాత దీన్ని ఎవడైనా చదువుతాడు అనుకుంటారా? దళితుల రక్తం అంట జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు అంటుకుందట. స్నానం చేయండి, నువ్వు, రామోజీరావు, చంద్రబాబు నాయుడు మీరందరూ కలిసి ఒకసారి స్నానం చేయండి. స్నానం చేస్తే మీ శరీరం నుంచి దళితుల రక్తం పొరల పొరలుగా దిగి కిందకు వస్తుంది. మీరు హంతకులు ఇక్కడ దళితులను, నాట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దళితుల్ని డిప్యూటీ సీఎంలుగా క్యాబినెట్లో మాలలు మాదిగలు ఐక్యంగా ఉండాలంటే నువ్వు చీలుస్తున్నా. ఇప్పటికీ నీ విధానం చీలికే కదా. నువ్వు ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఐక్యతంగా ఉండాలని చెప్తున్నాడు. మీరు కుసంస్కారులు. మీకు ప్రజల దళితుల పక్షాన కనీసం రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళు. అక్కడెక్కడో సింగనమల్లో ఒక అతను వస్తే అతను లారీ డ్రైవర్ అన్నావు, టిప్పర్ డ్రైవర్ అన్నావు. దళితుల్లో ఎవడు పుట్టాలి అని వాగావు. బీసీలు తోక కత్తిరిస్తానన్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ గుండెల్లో ఉన్న దాచుకున్న పొరలే కదా బయటకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దళితుల్ని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి మేనత్తల దగ్గర నుంచి ఆ కుటుంబంలో పెట్టుకున్నటువంటి విధానం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా హృదయాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో మీరు విషపు రాతలు రాయటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ విషపు రాతల్ని ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా? మీ దగ్గరికి ఎవరో ఒకరు ఎదురు వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండవచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద దళిత్స్ దే ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకవేళ ఒక పక్క చంద్రబాబు నాయుడు పెట్టి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పెట్టి, ఒక పక్క రామోజీరావుని పెట్టి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని పెట్టి మీరు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలని దళిత సమూహాన్ని అడిగితే దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు, కానీ రామోజీరావుని చంద్రబాబు నాయుడిని కాదు. నువ్వేమన్నా దళిత సామ్రాట్టువా మౌర్య రామోజీ? దళిత సామ్రాట్టువా నువ్వేమన్నా? దళితుల పక్షాన వాళ్ళ స్థితిగతుల మీద ఒక్కరోజు కూడా ఒక పేజీలో నీ ఈనాడు పత్రికలో వార్త రాలేదే? ఆర్ఎండి పక్షాన అట్లీస్ట్ రీసెర్చ్ కోసం అయినా ఒకటి రాసుకోలేదే? నువ్వు ఎన్నికల సమయంలో మా మీద విషపు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డిని మాకు డీలింక్ చేయాలనుకుంటే వీలవుతుందా? వీ ఆల్వేస్ కపుల్డ్, యూ కెనాట్ డీలింక్. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకో ఎంతమంది దళితులు ఉంటారు, ఎంతమంది పేదలు ఉంటారు, ఎంతమంది నిర్భాగ్యులు ఉంటారు, ఎంతమంది సభలకు పోలేని వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి నిలబడతారు. నువ్వు ఎవరికి ఇచ్చావు నువ్వు టికెట్లు? జనతా బీజేపీకి నీ మనుషులే, దానికి అదేం పార్టీ అది? ఇంకోటి అప్పుడప్పుడు వచ్చి నటించిపోయాడు పార్టీ, ఏది ఏసేనా? దానికి నీ కార్యకర్తలే, వాళ్ళకి లేరు అసలు. ఇదేం కూటమయ్యా? కూటములు అంటే ఇట్లుంటాయా? కూటములు అంటే సరి సమానంగా, లేకపోతే ఒక 3/4 ఇలాంటి బలాబలాలను చూపించుకుంటూ, ఒకడు 20 సీట్లకే వంగిపోయినోడు, ఒకడు 0 సీట్లతోటి నువ్వెవడైనా పెట్టుకో అనుకునేవాడు, ఒకసారి వచ్చి రెండోసారి రాకుండా పోయిన ప్రధానమంత్రి. నీ ఎన్నికల్లో బీజేపీ వాడు వస్తాడు అనుకుంటున్నావా? బీజేపీ వాళ్ళకి అర్థం కాలేదా? నేషనల్ సర్వీస్ కానీ స్టేట్ సర్వీస్ కానీ దాదాపు 6 సర్వే సంస్థల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్తున్న విధానం కనపడటం లేదా? రామోజీరావు ఇచ్చే సర్వేని నమ్ముకొని చంద్రబాబు నాయుడు నువ్వు పోతావు, ఆల్రెడీ పోయావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతికతని మీరు కోల్పోయారు. విజయవాడలో ఎక్కడ రంగాన్ని చంపారో, ఎక్కడ మిగతా ప్రముఖులను చంపారో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పన్నిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర విఫలమైంది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దూర్చే దుర్మార్గులు వీళ్ళు పొడిచేంత వరకు మనకు తెలియదు. ఎవడైనా వీళ్ళ పక్షాన ఇంకా ఉన్నట్లయితే, మా దళిత ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నట్లయితే, దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ది వర్స్ట్ నేచర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు. ఐఎమ్ యూజింగ్ దిస్ అడ్జెక్టివ్, ది వర్స్ట్ నేచర్ టువార్డ్స్ దళిత్స్. అరే దళితులకి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుక్కునే వాళ్ళు మీరు, దళితుల్ని ఆలింగనం చేసుకొని కూర్చోబెట్టుకుని అన్నమో కప్పు కాఫీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడయ్యా మీరు? అసలు
తను తిరిగినటువంటి దాదాపు 5 సంవత్సరాలు ఓదార్పు యాత్ర. ఒకసారి చూడండి, ఎవరిని ముద్దాడాడో, ఎవరితో కలిసిపోయాడో, ఏ నులక మంచం మీద ఉన్నాడో, ఏ పుణ్యేళ్ళతోటి, ఏ గంజితోటి, ఏ అవ్వ దగ్గర, ఏ కురుపులున్న వ్యక్తుల దగ్గర, ఏ ముసలాళ్ళ దగ్గర, ఏ వస్తున్న వాళ్ళ దగ్గర కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. చూడండి, ఎప్పుడైనా నువ్వు కూర్చున్నావా? నీ దగ్గర కూర్చోవాలంటే వాసన వస్తుందని జనాలు పారిపోతారు. వాసన వచ్చే వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కడ కూర్చుంటావు? రామాజీ ఎప్పుడైనా బయటకు వచ్చావా ఫిల్మ్ నగర్ సిటీ దాటి? కమానేసే గ్రామాలకు రా, చూడు గ్రామాల్లో ఏమనుకుంటున్నారు నీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు చూడు. రక్తం కాలువలై పారింది మీ దగ్గర, రక్తపు మరకలు అంటుకున్నది చేతులకి జగన్మోహన్ రెడ్డి కాదు, మీ బుర్రలకి, మీ మనసుకి, మీ శరీరం మొత్తం కూడా దళితుల రక్తంతో, దళితుల చెమటతోటి, దళితుల వ్యతిరేకతోటి నిండిపోయి ఉన్నాయి. మీరు రాస్తే మేము నమ్మాలనా? మిగతా సమాజం ఎవడన్నా నమ్ముతుందని ఈ వార్తను నిజంగా ఎవడన్నా అనుకుంటే చింపేశాను దీన్ని. Try to understand the agony of Dalits. దళితుల హృదయాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి కడుపులో. ఇంకా చెప్తున్నాను, అవి పేలటం స్టార్ట్ చేస్తే మీ పత్రికలు ఆగిపోతాయి. దళిత బాంధవుడు ఎవడో, దళిత వ్యతిరేకత ఎవడో మేము గ్రహించగలం. an ounce of practice is greater than a ton of theory అంటాం. అన్నం అంతా పట్టుకొని చూడండి అవసరం, ఒక మెతుకు చాలు ఉడికిందా ఉడకలేదని. రామోజీరావు చరిత్ర, చంద్రబాబు నాయుడు పుట్టుక, వాళ్ళ రాజకీయ జీవితం, రాజ్యాంగ వ్యతిరేక విధానం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి దళితుల వ్యతిరేక విధానాలు ప్రజలు దాదాపు 40 సంవత్సరాలుగా గ్రహించడం లేదా? ఎంత గట్స్ ఉండాలి మీకు దళితులు విడదీయాలని? మీకు తెలుగుదేశం పార్టీకి దళితులు ఓటేయటం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. వీళ్ళందరినీ దళితులు నిట్టలో చీల్చినటువంటి ఆలోచన మీది కాదా? దళితుల్ని చంపినటువంటి చరిత్ర మీది కాదా? మానసికంగా దళితుల్ని చంపేశారు మీరు, కొంతకాలం శారీరకంగా చంపేశారు మీరు. మా శరీరాన్ని ఖండాలుగా, ముక్కలుగా నరికి బస్తాల్లో పెట్టి కాలువల్లో పడేశారు. ఓ దుర్మార్గులారా, మీరా మాట్లాడేది జగన్ గురించి? మానవత్వం లేని మనుషులు మీరు. అసలు రాజకీయాలకే మీరు అంటరాని వాళ్ళు. మేము సమాజంలో అంటరాని వాళ్ళు అయి ఉండొచ్చు, రాజకీయాలు 40 సంవత్సరాలు నడపడానికే అంటరాని పార్టీగా మిమ్మల్ని వెలివేయాలి. అసలు నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానీ, పాదయాత్ర కానీ, సంకల్ప యాత్ర కానీ, ప్రజా సంకల్ప యాత్ర చేసిన విధానాన్ని ఒకసారి చూడండి. సమాజాన్ని చదవటం పాజిటివ్ యాంగిల్ ఒకవైపు. చరిత్రలో అనేక మంది రాస్తారు. బిపిన్ చంద్ర రాసినటువంటి చరిత్రను ఒకసారి చదవండి మీరు. స్వతంత్ర పోరాటంలో ఘట్టంలో ఎవడెవడు నిజాయితీగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడాడో, ఎవడెవడు నక్కజిత్తులుగా ఉన్నాడో, ఎవడెవడు ఏ విధంగా ప్రదర్శించారో, రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరు ఏ విధంగా బిహేవ్ చేశారో, రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కడతానన్న రాజధాని ఏమైంది, రాజధాని ప్రాంతంలో దళితులకి, పేదలకి భూములు కావాలంటే ఇక్కడ సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పారు మీరు. రాజధాని ప్రాంతంలో దళితులు ఉండటానికి లేదా? డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అట. అదేంటో అంటే రాజధాని ప్రాంతంలో దళితులు ఎవడో ఉండటానికి లేదు. హైదరాబాద్లో చూడండి, అసెంబ్లీ పక్కన, సెక్రటరీ పక్కన బస్తీలు ఉన్నాయి. అక్కడ చింతల బస్తీ అక్కడే ఉంది, లేకపోతే చిన్న బస్తీలు అక్కడే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లబ్. అయితే పరిపాలన అన్నా లేకపోతే ప్రభుత్వం అన్నా ఒక చైన్ రియాక్షన్ తోటి ఉండే నేపథ్యం. ఇది ఎక్కడో చూడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నవాళ్ళకి మాత్రమే భూములన్నీ వాళ్ళకి ఇవ్వాలట, అక్కడ దళితులు కానీ పేదలు కానీ ఎవడు ఉండటానికి వీల్లేదట, వాళ్ళ దగ్గర వాసన వస్తుందట, వాళ్ళు సరిగా చదువుకోరట, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళట, పేదవాడు వాసన లేకపోతే పేదవాడు నీడ ఏడ మీద పడకూడదట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ దశాబ్దంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు? అతని తరఫున వంతపడే లాయర్లు కానీ, అతని పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఏ కళ్ళు మూసుకుపోయాయా? చదువుకున్నారా లేదా? గాడిదిల్లారా? మీరు మాట్లాడే మాటలు, రాసే రాతలు కడుపు మండుతూ ఉన్నాయి. ఇది మేము ఆవేదనతో మాత్రమే మాట్లాడుతున్నాం. కడుపులో రగులుతున్నటువంటి ఆవేదనని అంబేద్కర్ వాదులుగా నడిబొట్టున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 81 అడుగుల ఫౌండేషన్ తోటి మొత్తం 206 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు వెళ్ళి
తన ఎమ్మెల్యేలతోటో తనో లేకపోతే ఒక్కరోజు అయినా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసాడా? నీలంటోడు తాగుతాడని అందకుండా ఆయన పాదాలు మాత్రమే తాకాలని అంత ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆయన పాదాలను మేము ఎక్కడ తాకాలని చెప్పి పాదాల దగ్గర పూలు కూడా పెట్టలేదే మీరు? ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేదే మీరు? మిమ్మల్ని ఏ విధంగా మేము నమ్ముతాం? హౌ కెన్ యు సే, హౌ కెన్ యు ఓన్ దళిత్స్? దళితుల్ని ఓన్ చేసుకోవాలంటే దానికి మనిషిగా ఆలోచించాలి. జంతు స్వభావంతో, నియంతృత్వ ఆలోచనలతోటి, నీరో చక్రవర్తిలాగా 75 ఏళ్ళు వచ్చినా సరే నేనేముంటాననే ఒక రంకు నినాదంతో. ఎవడా 75 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదా 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో ఖచ్చితంగా రిటైర్ అయిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పినటువంటి ఒక విధానం కనబడలేదా మీకు? మీ కొడుకునే దూరంగా పెట్టేశారు. పాపం మేమేం చేస్తాం? అతను మంగళగిరి అనమంటే మందలగిరి అంటాడు, అతను జయంతనం అంటే వర్ధంతి అంటాడు. అతనికి దానికి దీనికి తేడా తెలియట్లేదు. కాబట్టి ఇన్ని అంశాలు ఒకవైపు ఉన్నప్పుడు కొన్ని అంశాలను మీరు తీసుకొని మాకు భూతత్వంలో చూపించేసి జగన్ దళిత వ్యతిరేకంటే, జగన్కి పేదల చేతులకు రక్తం అంటుకుంటుందంటే దళిత వ్యతిరేకులు మీరు. మీ ఒళ్ళంతా పేదల రక్తంతో, దళితుల రక్తంతో నిండి ఉన్నటువంటి కూటమి మీది. మీ కూటమిని ఖచ్చితంగా బద్దలు కొట్టి మీరు ఏదైతే నిర్మించాలనుకుంటున్నారో, మీరైతే అధికారం రావాలనుకుంటున్నారో ఇది కళ మాత్రమే. హైలీ ఇంపాసిబుల్. డోంట్ ట్రై టు థింక్ దట్ యూ విల్ బి కమింగ్ టు ద పవర్. నో ఛాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. చూడండి, రేపు జూన్లో చూడండి, రేపు 13 చూడండి. ఏ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించారు? ఏప్రిల్ 13 దాడి చేయించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి? మే 13 జరుగుతున్నాయి. అంటే 13 అనే చరిత్ర ఒకటి కనబడుతుంది. ఏప్రిల్ 13 ఒకటి, మే 13 ఒకటి. మీకు రాబోయే సీట్లు కూడా 13, నాట్ ఈవెన్ 23. మీరు కూటమిగా వచ్చినా ఇంకొకటి వచ్చినా. ఎనీ క్వశ్చన్స్? ఎస్, తీవ్రంగా ఖండించాం. అనంతబాబు అనే డోర్ డెలివరీ చూస్తే ప్రెస్ మీట్ పెట్టింది నేనే, పెట్టింది మేమే. అంటే పాత స్టోరీలు అన్నీ కూడా మళ్ళీ ఎక్కడ చెప్పడానికి నేను అందుకే చెప్పాను. వీటన్నింటి నేను ఏమన్నా అంటే వ్యక్తిగతంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అక్కడున్న 2 ఎమ్మెల్యేలకి పడక దానిలో నలిగిపోయినటువంటి వ్యక్తి మా సుధాకర్ పాపం మానసికంగా ఇబ్బంది పడ్డాడు. అంటే ప్రతిదానికి ఎక్కడో జరిగిందని ప్రతిదానికి జగన్ పుయ్యాలని చూడవకండి. జగన్ ఏ విధంగా తప్పించాడో తరించాడో, ఎందుకు జరిగిందని ఇంటెలిజెన్స్ వాళ్ళని, పోలీసుల్ని మొత్తాన్ని పెట్టి జగన్ ప్రశ్నించిన విధానం మేము పత్రికలు చంద్రబాబు నాయుడు లాగా ఉత్పత్తి చెప్పుకోలేకపోవచ్చు. ఇదేనా ఇంకేమైనా ఉందా మీ ప్రశ్న? ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ వెరీ మచ్.